మీరు చెప్పండి, మా అమ్మ తప్ప ఇంకే అమ్మ మంచిది కాదంటే మీకు ఎవరికైనా నచ్చుతుంది ఈ మాట? నెక్స్ట్ నా మాట వింటారా మీరు? నా దేవుడు తప్ప ఇంకే దేవుడు కాదంటే వాడు నెక్స్ట్ చెప్పేది వింటాడా? ఫస్టే వాడి ఈగో హట్ అవుతుంది, వాడి వ్యక్తిత్వం దెబ్బతింటుంది, వాడు ఆలోచించడం మానేసి నీ మీద రాళ్ళు రుబ్బుతాడు. అవునా కదా? పాము వంటి వివేకమేది, పావురం వంటి నిష్కపటమేది? మన నోరు సరిగ్గా లేనందుచేత ఎంతమంది సువార్థికుల్ని పోగొట్టుకున్నామో తెలుసా? ఎంతమంది సేవకులు చనిపోయారో తెలుసా? మనం అనుకుంటాం దాని పేరు రోషం, అధిక నీతి. మనం అనుకుంటాం దాని పేరు పరిశుద్ధత, యథార్థత, ఉన్నదున్నట్లు మాట్లాడడం అనుకుంటాం. నేను ఒకటి చెప్పనా, సువార్త వినకుండా ఒకడు హట్ అయ్యేటట్లు నువ్వు మాట్లాడే మాట నువ్వు మాట్లాడకపోవడమే మంచిది. ముఖం మీద నువ్వు సత్యం చెబుతున్నావు కానీ వాడు మిగతా సర్వసత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడంటే నువ్వు ఆ సత్యము చెప్పకపోవడమే మంచిది. మరి ఎలా చెప్పాలి సార్? పాము వంటి వివేకంగా చెప్పాలి. సువార్త వినబడేటట్లు చేయడం మనం చేస్తున్న పెద్ద తప్పు. సువార్త వినబడేటట్లు చేయకండి, సువార్త అర్థమయ్యేటట్లు చేయండి. పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చెప్పే ఒక్క మాట అయినా సరే వాడికి కరెక్ట్ అనిపించాలి. ఇతడు చెప్పేది నిజమే అని ఒక్కసారి అనుకుంటే చాలు, మిగతాది పరిశుద్ధాత్ముడు ఆ హృదయంలో చేసుకుంటాడు కార్యాన్ని. ఆమేన్. మనం అది చెయ్యం. నా దేవుడే దేవుడు, ఆయన నమ్మకపోతే నువ్వు నరకం, అంతే. నమ్ముతావా చస్తావా? మీరు చెప్పండి, ఇది సువార్తనా? ఇది సువార్త ఏంటండి? అందుకే లోకం మనల్ని ఏమంటుందో తెలుసా? వీళ్ళు మతం మార్పిడి చేసేవాళ్ళు, వీళ్ళు కులాన్ని మారుస్తున్నారు. నేను మిమ్మల్ని డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను. క్రైస్తవుడు మతాన్ని మారుస్తున్నాడా? క్రైస్తవుడు కులాన్ని మారుస్తున్నాడా? మన ధ్యేయం మతం మార్చడమా? మన ధ్యేయం కులం మార్చడమా? మన ధ్యేయం ఆచారాలు సాంప్రదాయాలు మార్చడమా? ఇలాగనండి, లేదంటే ఇలాగనండి, ఏదోటి చెప్పండి. మన ధ్యేయము ఆచారాలు మార్చడమా, సాంప్రదాయాలు మార్చడమా? కాదు కదా. మరి ఒక విశ్వాసి, నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి, నాకు బాప్తిస్మం కావాలి అంటే ముందు ఆ తాలిది, ఆ మెట్టలిది, ఆ బొట్టుది, ఆ తెల్ల చీర కట్టుకో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం మనం? బైబిల్లో ఉందా అలా చెప్పమని? ఏమంటే బైబిల్లో ఉందా? ఏది వ్యక్తి తన భక్తి చేస్తూ 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 తెలుసుకోవాలో వాడు భక్తుడు కాకముందే మనం నేర్పించేస్తున్నాం. అందుకే వాడికి ద్వేషం కలుగుతుంది.